శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యాం సర్వరోగహరం భజే. ఈరోజు టాపిక్ ఇచ్చి డిస్క్రిమినేట్ అండ్ కంపేర్ నక్స్వామికా విత్ అదర్ డ్రగ్స్. ఇంట్రడక్షన్ పార్ట్కి వస్తే నక్స్వామికా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇన్ హోమియోపతి ప్రిపేర్డ్ ఫ్రమ్ స్ట్రీట్స్ ఆఫ్ స్ట్రిచ్నస్. నక్స్వామికా ఫ్యామిలీ వచ్చి అంబెలిఫెరే, లొగ్నీషియా, ఇగ్నీషియా కూడా సేమ్ అదే ఫ్యామిలీకి వస్తుంది, కానీ దాని గురించి తర్వాత చెప్తాను. కాన్స్టిట్యూషనల్ పవర్ఫుల్ ఆల్కలాయిడ్ స్ట్రిచ్నిన్ అండ్ బ్రూసిన్, దీనివల్లే నక్స్వామికాకి అంత చేదు ఉంటుంది సీడ్ వచ్చే. దీన్ని తెలుగులో ముష్టి చెట్టు లేదా ముషిని చెట్టు అని కూడా అంటారు. నక్స్వామిక అనగానే జనరల్గా మనకి ముందు గుర్తుకు వచ్చేది కోపంతో పాటు ఉద్రేకమైన కోపం, దాంతోపాటు తొందరపాటు, కంగారు, ఇవి మూడు కూడా ఉంటాయి. కానీ నక్స్వామికలో చూసేసరికి కోపంతో పాటు ఆ టైంలో వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఏమీ తెలియదు. ఆ టైంలో చేతల్లో కానీ లేకపోతే పనుల్లో కానీ విచక్షణ కోల్పోతాడు. దురుసుతనం ఉంటుంది మాటల్లో కానీ చేతల్లో కానీ. ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు చేతిలో ఉన్న విసిరేయడం, వాళ్ళ మనసులో ఒక రకమైన థాట్ ఉంటుంది, అది అవతల వాళ్ళు ఆ విధంగా అలా లేకపోతే వెంటనే కోపం తెచ్చుకుని వెంటనే ఇంపల్సివ్ నేచర్ బయటపడతాడు. మాటల్లో కానీ చేతల్లో కానీ దురుస్తనం ఉంటుంది. అవతల వాళ్ళకి తెలిసే విధంగా మాట్లాడి బాధ పెడతాడు, అంటే రూడ్గా మాట్లాడతాడు. ఆ రూడ్నెస్ వాళ్ళకి తెలియాలి అని కోరుకుంటాడు వాడు. అతను చేస్తున్నది తప్పు అని తెలుసు, కానీ అవతల వాళ్ళు అలా బాధపడితే తప్పే ఉంది అని అనుకుంటాడు. కాంట్ టాలరేట్ కాంట్రడిక్షన్, ఎవరైనా సరే తను అనుకున్న దానికి వద్దు అని దాన్ని వేరే విధంగా అతనికి కమ్యూనికేట్ చేద్దామని చెప్పే లోపలనే కోపం పడతాడు. ఎవరైనా అవతల వాళ్ళు బాగున్నారు, వాళ్ళు కలిసి సరదాగా ఉంటారు, ఆ కుటుంబంలో వాళ్ళందరూ చక్కగా మాట్లాడుకుని హ్యాపీగా ఉంటారంటే అసలు అలా ఉంటారన్న కాన్సెప్టే నచ్చదు వీళ్ళకి. అలాగే ఒక 10 మంది ఉన్న చోట కూడా ఇతని యొక్క ప్రవర్తన చాలా అసాంఘికంగా, చాలా రూడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్లో వెళ్తున్నారనుకోండి, ఇతను ట్రైన్లోనే వెళ్తుంటాడు, కానీ అతను ముందు నుంచి కానీ పక్క నుంచి కానీ ఎవరైనా వెళ్తున్నట్టు గమనించారనుకోండి, అతను పక్క నుంచి వెళ్ళినా అతను కొంచెం అయినా కాలికి కానీ చేతికి తగిలినా విపరీతమైన కోపం తోసేస్తాడు, ఏం మొహమాటం లేకుండా పక్కకు తోసేస్తాడు. He is very sensitive to his surroundings, light, noise and touch. సెల్ఫిష్ నేచర్, ఈ సెల్ఫిష్ నేచరు ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబ సభ్యులందరూ ఒక ఊరు వెళ్ళారనుకోండి, ఊరు దిగాక అందరినీ కలిసి హోటల్కి తీసుకెళ్ళు, మీరు ఎక్కడే ఉండండి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది చూసుకుని వస్తానని చెప్పి అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి మొహమాటం లేకుండా పక్కన వీళ్ళకి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి తినేసి వచ్చేస్తాడు. అదే ఇది అందరూ నాతో పాటు వచ్చారు, నా కుటుంబ సభ్యులు, అందరినీ నేను తీసుకెళ్ళాలి కదా అన్న బాధ్యత ఉండదు, చాలా కేర్లెస్గా ఉంటాడు. అతని సెల్ఫిష్నెస్ అతను చూసుకుంటాడు. All complaints are aggravated after eating food. Anti-peristalsis between mind and nervous system. మైండ్ నర్వస్ సిస్టమ్ రెండిటికి ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. మనస్సు ఒకటి చెప్తే కండర వ్యవస్థ ఇంకోటి చేస్తుంది. అదే ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్లో కానీ అలాగే డైజెస్టివ్ సిస్టంలోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఈ మధ్య ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళలో కొంతమందిలో ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం,
ఇంటర్సెప్షన్ ఒకటి, వాల్వస్ ఒకటి, ఇలాంటి కండిషన్స్. ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండి ఆ రుచిగల ఆహారం తిన్న వాళ్ళల్లో నక్సామికా చాలా బాగా పనిచేస్తుంది. సర్కాస్టిక్ మైండ్, దేంట్లోనూ తృప్తిపడని స్వభావం. పెర్ఫెక్షన్ ఇన్ వర్క్, కాంట్ డూ మెంటల్ వర్క్ కంటిన్యూస్లీ, డజంట్ డూ వర్క్ బట్ ఎక్స్పెక్ట్స్ అదర్స్ టు డూ సేమ్ టైమ్ మేక్స్ దెమ్ కన్ఫ్యూజ్డ్ అండ్ మేక్ హిమ్ హరీ. స్లీప్లెస్నెస్ డ్యూ టు థాట్స్ ఆఫ్ వర్క్, చులకనగా చూసే స్వభావం. అవతల వాళ్ళని ఇలాగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు బాధపడతారు అని అసలు పట్టించుకోడు. మనసుకి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతాడు. జనరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ నక్సామికా, వీళ్ళు చాలా సన్నగా పల్చని చర్మంతో ఉంటారు. అంబిషియస్ అండ్ కాంపిటేటివ్ నేచర్, ఏదైనా ఒక పని పట్టుకున్నారు అంటే అది పూర్తి చేయాలని సంకల్పంతో ఉంటారు. అలాగే అవతల వాళ్ళతో కాంపిటేటివ్గా పరిగెడతారు. ఆ కాంపిటీషన్లోనే వాళ్ళకి దాన్ని అందుకోవాలన్న కంగారులో కోపం చిరాకు పడుతూ ఉంటారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ విత్ మెంటల్ ఓవర్ వర్క్, ఈజీలీ ఎఫెక్టెడ్ బై స్టిమ్యులెంట్స్ లైక్ కాఫీ, ఆల్కహాల్, టొబాకో, స్పైసీ ఫుడ్. జనరల్గా వీళ్ళు మానసిక శ్రమ చేసేసరికి కొంచెం ఎక్కువసేపు కంటిన్యూస్గా వీళ్ళు మానసికంగా కష్టపడే పని ఏది చేయరు. మానసికంగా కూడా ఒక థాట్ కానీ ఒక పని కానీ ఎక్కువసేపు చేయలేరు. అందువల్ల ఏంటంటే కాసేపు రెస్ట్ కోసం ట్రై చేస్తారు. రెస్ట్ తీసుకోవడానికి ఏదో ఒక ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ మీద ఆధారపడతారు. దానివల్ల ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. When Naxwamika compare with Chamomilla, great irritability and anger, intolerable pain. వీళ్ళకి చిన్న మామూలుగా ఉన్న పెయిన్ కూడా చాలా ఇంటాలరబుల్గా ఉంటుంది. క్యామెల్లా వరకు భరించలేనంత పెయిన్లాగా అనిపించి దాంతో అంతే విధంగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. సెన్సిటివ్ ఎమోషనల్లీ వేర్ మైనర్ ఇష్యూస్ కాజ్ గ్రేట్ డిస్ట్రెస్. వీళ్ళకి కోపం వస్తే అవతల వాళ్ళని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, ఆ అరిచే అరుపు. సాధారణంగా క్యామెల్లా వాళ్ళు కానీ నక్సామికాలు కానీ అరిచారనుకోండి, నక్సామికా వాళ్ళు కోపం రోధిస్తారు కానీ కేకలు పెట్టడం అంత అరవడం అంత పిచ్చి ఉండదు. ఏదో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కోపం ఉంటుంది, ఒక మినిట్స్లోనూ. అలాగే క్యామెల్లా వాళ్ళు చూస్తే క్యామెల్లా వాళ్ళ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవిడ అరిచారనుకోండి అతను కానీ, ఆ వీధి చివరి చుట్టూ సరౌండింగ్స్ అంతా వినబడతాయి. ఓహో వీళ్ళ ఇంట్లో ఏదో స్టార్ట్ అయిందిరా బాబు, కాసేపు ఇదే ఇలా కంటిన్యూ అవుతుంది అనుకుంటారు అనమాట. అంతలా ఉంటుంది. వీళ్ళు విపరీతమైన వాదన చేస్తారు క్యామెల్లా వాళ్ళు. మాటల్లో దురుసుతనం, చేతల్లో దురుసుతనం ఉంటుంది. నక్సమ వాళ్ళకి కోపం వచ్చిందనుకోండి తిడతారు, కొట్టుతారు, లేదా చేతిలో విసిరేస్తారు. కానీ కొంతసేపటికి బయటికి అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఎందుకు ఇంతలా కోపడ్డాను అని చెప్పేసి అనిపిస్తుంది. కొంతమంది నక్సామికా వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో హైయర్గా ఉన్న బాస్ ఉన్నాడు అనుకోండి, కింద స్టాఫ్ ఏదో తప్పు చేశాడు, సర్లే ఏదో తప్పు చేశాడులే ఏముందిలే, నేనే అంత కోపపడకుండా ఉండాల్సిందని చెప్పి తర్వాత రోజు పిలిచి ఏమైనా నేను బాగోలేదు, ఏదో చిరాగ్గా ఉన్నాను, ఏదో మాట అనేసాను, ఏమనుకోకు అని చెప్పి ఒక సింపుల్గా అతన్ని ఆ బాధని తీస్తాడు. కానీ క్యామెల్లా వాళ్ళల్లో అసలు రిగ్రీట్ అవ్వడం అనే క్వశ్చనే ఉండదు, అసలు రియలైజేషన్ ఉండదు. ఏ సందర్భంలో కూడా పశ్చాత్తాపడరు క్యామెల్లా వాళ్ళు. కోపం సద్దుమనగదు. ఇంకా వాళ్ళ మీద ద్వేషం ఎవరి మీద అయితే వాళ్ళకి ఒక అపోహ ఉన్నదో వాళ్ళ మీద ద్వేషం ఇంకా అంతకంతకి పెంచుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎందుకు సర్దుకోవాలి అన్న కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది వీళ్ళలో కొన్నాళ్ళకి. నా తప్పేముంది అని నిలదీస్తారు. మెయిన్గా వీళ్ళు ఇలాగ అవటానికి కారణం ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు అన్నమాట. నన్ను వాళ్ళు ఇలా బాధించారు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే అలా ఇబ్బంది పడుతూ మనసులో అంత కోపాన్ని, ద్వేషాన్ని వాళ్ళ మీద పెంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యామెల్లా భార్య పల్స్టెల్లా భర్త ఉన్నారనుకోండి,
ఒక చివర ఈవిడ గదిలో మొదలెడితే ఇంకా ఆయన అవతల వైపు గదిలో ఉండి ఇంకేం మాట ఉండదు, చేత ఉండదు, ఇంకా మాటల్లో అంతా ఒక డల్ అయిపోతాడు అనమాట, ఇంకేం మాట్లాడలేడు ఆ టైంలో. కెంట్ క్యామెల్లా వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, క్యామెల్లా పేషెంట్స్ హ్యాస్ నో కన్సిడరేషన్ ఫర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. షీ విల్ సింగ్లీ ఎంటర్ ఇంటూ ఏ క్వారల్సమ్ ఆర్ డిస్ప్యూట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీబడి. ఒక విషయం ఉంటే ఏదైనా ఒక గొడవ ఉన్నా లేకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఏమనుకోకుండా మొహమాటం లేకుండా డైరెక్ట్గా ఆ టాపిక్లోకి ఎంటర్ అయ్యి ఆవిడ ఏమనుకున్నదో చెప్పేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, ఇలాగ మధ్యలో మనం మాట్లాడడం బాగుంటుందా బాగోదా, ఆ చుట్టుపక్కల సభా మర్యాద మాట ఇంకేం ఉండవు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి లేకపోతే ఆవిడకి ఆ సందర్భంలో ఆవిడ మైండ్లో ఏముంటే అది మాట్లాడి వచ్చేస్తుంది అనమాట. లెగసీస్, ఈవిల్ నేచర్. ఈవిల్ నేచర్ instigate to do bad things. Crime committers. Kent says a snake in the man. Cloudy mind, మసకబారిన మానసిక స్థితి. Jealousy, suspicious, cruelty. వీళ్ళల్లో జెలసీ ఎంతవరకు ఉంటుందంటే ఇయర్స్ తరబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న వయసులో ఒక పిల్లవాడిని తల్లి మందలించి నువ్వు ఇలా తప్పు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు కదని ఒక మందలించి ఒక కొట్టింది అనుకోండి. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, వాళ్ళు పెద్ద అయ్యి ముసలోళ్ళు అయిన తర్వాత ఆ రివెంజ్ అప్పుడు తీర్చుకుంటాడు. అప్పుడు ఏదైనా సందర్భం వచ్చినట్టు కొడతాడు కూడా. కొట్టి ఎందుకురా ఇప్పుడు ఎన్నాళ్ళు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇలాగా మా మీద ఎలా పడుతున్నావు అంటే, నువ్వు ఆ టైంలో మమ్మల్ని నన్ను చిన్నప్పుడు నువ్వు కొట్టావు, అప్పుడు నేను చిన్నవాడిని, అప్పుడు నేనేం చేయలేకపోయినా అందుకప్పుడు నేను కొడుతున్నాను అంటాడు. అంత రివెంజ్ఫుల్ నేచర్ ఉంటుంది. అదే ఒక దొంగలు కానీ డకాయిట్స్ కానీ ఉన్నారనుకోండి, ఒక ఊరులో దొంగతనం చేయాలంటే ముందు ఆ ఊర్లో ఉన్న కమ్యూనికేషన్స్ అన్నీ తగ్గొడేస్తారు లెక్సిస్ వాడు. అక్కడికి వెళ్ళే కరెంట్ సప్లై కానీ టెలిఫోన్ సిస్టమ్ కానీ మొత్తం అంతా అవతల వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ అందకుండా ముందు అక్కడ డిస్ట్రాయ్ చేస్తారు. అంటే ఆ క్రుయాలిటీ ఆఫ్ మైండ్ అనేది అంత లోతుగా ఉంటుంది లెక్సిస్ వాళ్ళది. లోక్వేషియస్, వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారంటే గంటన్నర అలాగా మాట్లాడుతూనే ఉంటారు. ఓపియం, సెన్సిటివిటీ, యాక్టివిటీ. నక్స్వామికాకి ఓపియంకి చూస్తే నక్స్వామికా వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కొంచెం, కానీ ఓపియం వాళ్ళు ఇన్సెన్సిటివ్గా ఉంటారు. యాక్టివిటీ ఆఫ్ మైండ్ నక్స్వామికాలో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓపియం వాళ్ళకి అంత యాక్టివ్గా ఉండదు, ఎక్కడ ఆలోచన శక్తి అంత ఫాస్ట్గా ఉండదు. ఒక రకమైన మత్తు లాంటి స్థితిలో ఉంటారు ఓపియం వాళ్ళు. ఏదైనా ఒక సందర్భంలో ఫాస్ట్గా ఒక డెసిషన్ తీసుకోవడంలో కానీ ఒక యాక్ట్లో ముందుకు వెళ్ళడం కానీ ఏమీ ఉండదు ఓపియం వాళ్ళకి. కేర్లెస్నెస్, స్టూపిడిటీ, ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్, ఇంబెసిలిటీ. ఎదుటివారిని నిర్దాక్షిణ్యంగా క్రూరంగా హింసించడంలో వీరు ఏమాత్రం వెనుకాడరు ఓపియం వాళ్ళు. ఎదుటివారు బాధపడుతుంటే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అంటే ఎమోషన్స్ ఏవి ఉండవు, ఎమోషన్లెస్గా ఉంటారు ఓపియం వాళ్ళు. వన్ వీ కంపేర్ నక్స్వామికా విత్ సల్ఫర్, లేజినెస్, విపరీతమైన బద్ధకం ఉంటుంది. నక్స్వామికా వాళ్ళు కొంచెం నీట్గా క్లీన్గా శుభ్రంగా ఉంటారు, కానీ ఆ కాన్సెప్ట్ అసలు సల్ఫర్లో ఉండదు. డర్టీ, అన్క్లీన్, నో ప్రాపర్ లైఫ్ స్టైల్, నో మోడెస్టీ ఆర్ డిగ్నిటీ. స్నానం చేయరు, చేసిన వాళ్ళు ఏం బాగుపడ్డారంటారు. అలా చింపిరి బట్టలతోనూ, ఇంకా చెప్పాలంటే ముదిరిన సల్ఫర్స్ అయితే ఒక చిన్న తువ్వాలు కట్టుకుని వీధిలో అలా ముందు కూర్చుంటారు ఇంటి ముందు. అలాగే బయటకు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ఆపి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. Misdefining logic, confuses others and even himself with logic. Despondency, sorrow,
నో ఎంతూజియాజం, దేని మీద కోరిక అనేది ఉండదు. రఫ్నెస్, ఇన్సల్ట్ అదర్స్. లైక్ నక్స్వామిక, హీఈస్ ఆల్సో ఏ వెరీ సెన్సిటివ్ టు స్మెల్. ఇద్దరిలో కూడా స్మెల్ అనేది చాలా ప్రామినెంట్గా వెంటనే పసిగట్టుతారు. కానీ ఇగ్నేషియాలో కూడా సేమ్ అదే ఉంటుంది. మైజర్, విపరీతమైన పిసినారి. ఒక కుటుంబం తీసుకుంటే తండ్రి కనుక సల్ఫర్ అయితే పిల్లల పరిస్థితి, ఆవిడ పరిస్థితి ఇంట్లో నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. ఆయన ఏ పని చేయడు, ₹1 ఇంటికి తీసుకురాడు, కుటుంబాన్ని పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన ఉండదు. పైగా ఇంట్లో వాళ్ళు కష్టపడి ఏదైనా ₹1 తెచ్చి ముందుకెళ్తుంటే వాళ్ళని కూడా తిడుతూ ఉంటాడు. మీరు కరెక్ట్గా లేరు, మీరు ఇందులో ఈ తప్పు చేస్తున్నారు, పొద్దున్నే బయటికి వెళ్ళిపోతున్నారు, మీరు ఏం చేస్తున్నారు బయటికి వెళ్ళి అని వాళ్ళని తప్పుపడుతూ ఉంటాడు. ప్రిటెండ్స్ టు బి బిజీ, ఏ విషయమైనా స్థిరంగా ఆలోచన చేయలేడు. పని యందు నిష్ట ఉండదు, చేపట్టిన పనిని కొనసాగించలేడు. గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్ ఆఫ్ నక్స్వామిక చూస్తే మెయిన్ నక్స్వామిక వాళ్ళకి ఎక్కువ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎక్కువ ఫిజికల్ మూమెంట్ లేకుండా ఉన్న వాళ్ళల్లో ఎక్కువ నక్స్వామిక ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఎసిడిటీ, హార్ట్ బర్న్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్స్ విత్ డయేరియా. బిలియస్నెస్ అంటే మామూలు కొంచెం పైత్యంతో కూడిన తేనుపులు వస్తూ ఉంటాయి. దాంతోపాటు విపరీతమైన కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇండికేటెడ్ ఇన్ జాండీస్ అండ్ ఎసైటిస్. క్రేవ్స్ ఫర్ అన్డైజెస్టెడ్ ఫుడ్స్. పోనీ మనకి ఇవి తింటే పడట్లేదు కదా, జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అని ఎఫెక్ట్ అయిన 2 రోజులు ఉంటుంది, మళ్ళీ 3వ రోజు అవే తింటాడు. నక్స్వామిక విల్ బీ యాక్టివ్ టిల్ హీ డిడెంట్ ఈట్. వాడి మనస్సు ఇందాక సార్ చెప్పినట్టు చాలా యాక్టివ్గా ఉంటుంది తిన్నంతసేపుని. హిజ్ మైండ్ విల్ యాక్టివ్ టిల్ హీ ఈట్. తినేటంత వరకే అతని మనసు యాక్టివ్గా ఉండదు. తిన్నాడా ఇంకేమీ చేయలేడు, ఒక రకమైన మత్తు, పడుకోవాలనిపిస్తుంటుంది, బద్ధకంగా ఉంటుంది. ఇన్ సల్ఫర్ హీ బికమ్స్ యాక్టివ్ ఆఫ్టర్ ఈటింగ్ లిటిల్ ఫుడ్ ఆల్సో, అదర్వైజ్ హీ బికమ్ వీక్. సల్ఫర్లో ఏంటంటే అంత ఎక్కువ తినలేడు. ఫర్ ఎగ్జాంపుల్ విందు భోజనం పెట్టామనుకోండి, సల్ఫర్ అబ్బాయి ఇలాంటివన్నీ నేను తినండి నాకు అని అంటాడు. నాకు అన్నీ ఎక్కువ అండి నేను తినలేనండి అంటాడు. తింటే సిక్ అవుతాడు కాబట్టి ఎంత తింటాడు, చిన్న ముద్ద తిని పక్క వచ్చేస్తాడు. లైకోపోడియం, ట్రయో ఆఫ్ ఫ్లాటిలెన్స్, ఇన్కంప్లీట్ సవర్ ఎరెక్టేషన్స్, బర్నింగ్ రైజింగ్ అప్ టు ఫారింగ్స్. ఇలాగ తేనుపులు ఇక్కడ గొంతు వరకు కూడా వస్తాయి, విపరీతమైన మంట. డిస్పెప్సియా, గొంతులో మంట ఉంటుంది, పొట్టలో కూడా మంటగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ఈటింగ్ ఆఫ్ ఫెర్నేషియన్స్ అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్. లైకోపోడియం వాళ్ళకి విపరీతమైన ఆకలి ఉంటుంది. గ్రేట్ వీక్నెస్ ఆఫ్ డైజెషన్ విత్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామెన్. వాళ్ళు పొద్దున్న ఒక టిఫిన్ తిన్నారనుకోండి, అదే కంటిన్యూగా మధ్యాహ్నం భోజనం వరకు, భోజనం టైంకి కూడా భోజనం ఉండదు. భోజనం టైంకి ఆకలి వేయాలనిపించదు, మళ్ళీ ఎప్పుడో రాత్రి వరకు వాళ్ళకి ఆకలి కూడా అనిపించదు. కడుపు ఉబ్బరంగా ఉండి కడుపులో ఈ ఫ్లాటస్ అటు ఇటు రంబ్లింగ్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఆల్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఆర్ అగ్రవేటెడ్ ఇన్ లైకోపోడియం ఫ్రమ్ 4 PM to 8 PM. నక్స్వామిక అండ్ ఆర్సనిక్ ఆల్బమ్. నక్స్వామికలో ఎసిడిటీ అండ్ ఇండైజెషన్ ఉంటే ఆర్సనిక్ ఆల్బంలో బర్నింగ్ అనేది చాలా ప్రామినెంట్. మంట అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి మామూలు పొయ్యి సెగ కానీ లేకపోతే మామూలు బొగ్గులు మండుతున్నప్పుడు వేడైతే ఎలా ఉంటుందో అంత సెగ కింద ఉంటుంది వీళ్ళకి. క్లియర్గా చెప్తారు ఎలెన్స్లో కానీ కెంట్లో కానీ. కోల్స్ లైక్ బర్నింగ్ అంటారు. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్. బర్నింగ్ ఈజ్ ఎ వెరీ ప్రామినెంట్ సిమ్టమ్ విత్ ప్రోస్ట్రేషన్. విపరీతమైన నీరసం. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్లో చూస్తే ఆర్సనికాలని ఇంకా ఒక చోట ఉండలేడు, అటు ఇటు దొర్లుతూ ఉంటాడు. ఒక పక్కేమో ఫుడ్ పాయిజనింగ్ కేసెస్లో వాళ్ళకి ఏంటంటే వామిటింగ్ అవ్వడం కానీ లేకపోతే మోషన్ అవ్వడం కానీ ఉంటుంది. ఒకవేళ మోషన్ కనుక వెళ్ళొస్తే మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలా పక్కన పడిపోతాడు అంతే, రావడం. విపరీతమైన మంట అని ఏడుస్తూ ఉంటాడు.
burning like coals in the abdomen and in anus during motions associated with restlessness. Gastric derangement is due to eating decayed food or animal foods. Carbo-veg. నక్స్వామిక వాడు జనరల్గా యాక్టివ్ అండ్ టెన్స్గా ఉంటాడు. కార్బోవెజ్ వాడు స్లగ్గిష్ అండ్ లేజీ, బద్ధకం, మైండ్లో బద్ధకం, శారీరకమైన బద్ధకం, మానసికమైన బద్ధకం కార్బోవెజ్ వాడికి. ఎరెక్టేషన్స్, హెవీనెస్, ఫుల్నెస్ అండ్ స్లీపీనెస్, పొట్టంతా కూడా భారంగా పాట్ బెల్లీలాగా ఉంటుంది కార్బోవెజ్ వాళ్ళకి కూడా. టెమ్డ్ ఫీలింగ్ ఇన్ ద స్టమక్ అండ్ అబ్డామెన్ డ్యూ టు ఫ్లాటిలెన్స్ విత్ పెయిన్, aggravating lying down and feeling breathlessness. Temporary relief from belching. తేనుపులు అలా కంటిన్యూగా వస్తాయి కానీ తేనుపు వల్ల వాళ్ళకి రిలీఫ్ ఉండదు. పాక్షికంగా ఏంటంటే కొంచెం తేనుపు వచ్చాక అమ్మయ్య అనిపిస్తుంది, మళ్ళా మామూలే. కానీ కార్బోవెజ్ వాళ్ళకి కూడా ఈ ఫ్లాటిలెన్స్ అవన్నీ కూడా మిడ్ నైట్ అరౌండ్ 2 PM నుంచి 3 AM టైంలో బాగా ఎక్కువగా ఉంటుంది ఫ్లాటస్ పాస్ చేయడం కూడా వీళ్ళలో. ర్యాన్సిడ్, సవర్ ఆర్ పుట్రిడ్ వాటర్ బ్రష్. తేనుపులు చాలా పులుపుగా ఒక కుళ్ళిన వాసనతో వస్తుంటాయి వీళ్ళకి. ఆస్థమాటిక్ బ్రీతింగ్ డ్యూ టు ఫ్లాటిలెన్స్. ఈ కడుపుబ్బరంతో పాటు ఆయాసంతో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఎలాగైతే కష్టపడుతూ ఉంటారో అలాగే ఈ కడుపుబ్బరంగా ఉండడం వల్ల గాలి అందక అంత కష్టపడుతూ ఉంటారు. మెయిన్గా వీళ్ళకి ఏంటంటే ఈ ఆక్సిజన్ శాచురేషన్ అనేది బ్లడ్లో చాలా తక్కువ ఉంటుంది కార్బోవెజ్ వాళ్ళకి జనరల్గా. అందుకే ఈ బ్లూయిష్ ఫేస్ అండ్ సైన్ మనం జాగ్రత్తగా కనుక పేషెంట్ని అబ్జర్వ్ చేస్తే ఆయాసంగా ఉన్నప్పుడు స్వెట్టింగ్ వాటితో పాటు పెదాలు ముక్కు దగ్గర కొంచెం రకమైన బ్లూయిష్నెస్ ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన గాలి కావాలనిపిస్తుంది కార్బోవెజ్ వాళ్ళకి, మోర్ ఫ్యానింగ్. థెరపెటిక్స్లోనే రెస్పిరేటరీ సిస్టమ్ కనుక మనం ఈ నక్స్వామ్తో కంపేర్ చేస్తే కొన్ని డ్రగ్స్లో కార్బోవెజ్, లైకోపోడియం, నాట్రమ్ సల్ఫ్ అండ్ జింజిబర్ ఇవి ప్రామినెంట్గా ఇచ్చారు కెంట్లో. జింజిబర్ వస్తే జింజిబర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అలా జింజిబర్ ఇక్కడ ఇవ్వలేదు, నక్స్వామ్తో గురించి చెప్తాను. కటారల్ హార్సినెస్ విత్ scraping in throat, painful roughness in larynx and in chest, aggravating in morning or in bed. వీళ్ళకి దగ్గు కానీ గొంతు నొప్పి కానీ గొంతులో గరగరలాడుతున్నట్టు ఒక రకమైన దురద అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉదయం పూట అలాగే మంచం మించి మెలకు వచ్చేసరికి ఉంటాయి. ఇన్ నక్స్ దేర్ ఈజ్ అక్యూములేషన్ ఆఫ్ టెనేషియస్ మ్యూకస్ ఇన్ థ్రోట్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటాచ్ మ్యూకస్. మామూలుగా క్యాలిబైక్లో లాగా కఫం బయటకు రావడం కష్టంగా ఉన్న రోపీగా బయటకు వస్తుంది కష్టపడితే. కానీ నక్స్వామిక వాళ్ళకి ఎంత ఎఫర్ట్ చేసి ఎంత తగ్గినా కూడా అలా ఫ్లమ్ బయటకు రావడం అనేది అవకాశమే ఉండదు, అంత గట్టిగా అడ్హరెంట్గా ఉంటుంది. ఈ దగ్గుతో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటుంది వీళ్ళలో. ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్, అగ్రవేటిక్ లయింగ్ డౌన్, cold air, exertion, night open air. Carbo-veg, asthmatic complaints, spasmodic cough with itching in larynx. All complaints are associated with profuse sweating. Want more cold fanning. Bluish face, నెగ్లెక్టెడ్ న్యూమోనియా, హెమరేజెస్ వరకు వెళ్తుంది నెగ్లెక్ట్ చేస్తే. అప్రెషన్ ఆఫ్ బ్రీతింగ్, మోర్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ అగ్రవేటెడ్ ఇన్ సమ్మర్. జనరల్గా ఆయాసం ఎక్కువ కార్బోవెజ్ వాళ్ళకి సమ్మర్లో అగ్రవేషన్ వస్తుంది, ఎక్కువ సమ్మర్లోనే కనిపిస్తుంది వీళ్ళలో కూడా. అగ్రవేటెడ్ ఇన్ ఈవినింగ్, క్లోజ్డ్ రూమ్, కాఫీ డ్రింకింగ్, మిల్క్, వార్మ్ వెదర్, ఎమ్యులేటెడ్ బై ఫ్యానింగ్, ఎరెక్టేషన్స్ అండ్ కోల్డ్. నాట్రమ్ సల్ఫ్, డిస్ఫినియా అండ్ ఆస్మాటిక్ కంప్లైంట్స్ డ్యూరింగ్ డ్యాంప్ వెదర్. చల్లని వాతావరణంలో కానీ కొంచెం మంచు కురిసే ప్లేసెస్లో కానీ కొంచెం ఈ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళలో
నేట్రన్సల్ పేషెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నారు. మస్ట్ హోల్డ్ చెస్ట్ వెన్ కఫింగ్. హ్యూమిడ్ ఆస్మా. జనరల్గా ఈ అరకు అటు సైడ్ నుంచి కొంతమంది చోడవరం ఇటు సైడ్ వస్తూ ఉంటారు. ఎప్పుడైతే సీజన్ వాళ్ళకి మంజులు మారుతూ ఉంటుందో వెంటనే వాళ్ళ ఆయాసం మనం చెప్తూ ఉంటారు, ఆయాసం. అప్పటి వరకు వాళ్ళు కనబడరు. క్లైమేట్ ఎప్పుడైతే కొంచెం చల్లగా మారుతుందో, మనకి ఎక్కడికన్నా చల్లదనం అక్కడ జనరల్గా టెంపరేచర్స్ లో ఉంటే వెంటనే అటు నుంచి వస్తూ ఉంటారు పేషెంట్స్. మస్ట్ హోల్డ్ చెస్ట్ వెన్ కఫింగ్. హ్యూమిడ్ ఆస్మా. rattling of mucus in chest, aggravated from 4 am to 5 am. Cough with thick, ropey, greenish expectoration. Wants to take deep breath. Every fresh cold air brings asthma. He predicts the climate change by his symptoms. జనరల్గా ఈ ఫిమేల్ కంప్లైంట్స్లోకి వచ్చినప్పుడు చూస్తే నక్స్వామికా ఈజ్ also indicated remedy, especially during menstrual issues. Menstrual cycles are too early, lasts too long, prolonged flow, irregular cycles associated with abdominal colic, dysmenorrhea, uterine prolapse, constant urging for stool during menses. కొంతమందిలో 15 రోజులకి 20 రోజులకి వస్తుంది, కొంతమందికి 3 నెలలు 4 నెలలు అయినా రాదు. Nexswamical a prominent symptom. In Pulsatilla, cycles are always delayed or suppressed. Amenorrhea. From wet feet, tardy menses, too late, scanty bleeding, clotted అంటే ఈ coagulation factors కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వాటి వల్ల క్లాటెడ్స్ లాగా చిన్న చిన్న క్లాట్స్ కానీ పెద్ద క్లాట్స్ కింద కూడా పడుతూ ఉంటాయి. చేంజబుల్, ఇంటర్మిటెంట్ విత్ డౌన్వర్డ్ ప్రెషర్, పెయిన్ఫుల్ ఫ్లో, డయేరియా డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్. అన్లైక్ నక్స్వామికా, హియర్ పేషెంట్ ఫీల్స్ బెటర్ ఆఫ్టర్ సైకిల్. ఇన్ లెక్సిస్, సెకండరీ క్లైమాక్టిక్ ట్రబుల్స్, హాట్ ఫ్లషెస్, పాల్పిటేషన్, hemorrhages, fainting spells, vertex headache, aggravation from pressure of clothes and tight clothing, ameliorated by pain released by the flow. లేబర్ పెయిన్స్లోకి వచ్చేసరికి నక్స్వామికాలో ఎలాగైతే మనం యాంటీపెరిస్టాల్సిస్ అని చెప్పుకున్నామో వాసుదేవ్